హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని ఆ దుర్గమ్మ తల్లిని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి యువర్స్ దెమ్ అండి. అంటే మీ ఫీలింగ్స్ అండ్ మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది చేయబోతున్నాను. ఈ వీక్‌లో చేయలేదు కదా! మీ ఫీలింగ్స్ అండ్ మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఓకేనా? నేను కార్డ్స్ కలిపేటప్పుడు మీరు మీ పార్ట్నర్స్ నేమ్స్ 3 టైమ్స్ తలుచుకోండి. పార్ట్నర్ నేమ్స్ లేని వాళ్ళు మీ పార్ట్నర్స్‌ని 3 టైమ్స్ ఊహించుకోండి. ఓకేనా? ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ ఫీలింగ్స్ అండ్ వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించమ్మా దుర్గా భవానీ మాత. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ ఫీలింగ్స్ అండ్ వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించండి. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ ఫీలింగ్స్ అండ్ వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించమ్మా దుర్గా భవానీ మాత. ఆది పరాశక్తి క్లియర్గా క్లారిటీగా చూపించండి దుర్గా భవానీ మాత. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ ఫీలింగ్స్ అండ్ వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఓకే క్లియర్గా క్లారిటీగా చూపించమ్మా. ఓకే, ఇక్కడ మీ ఫీలింగ్స్ వస్తాయండి, ఇక్కడ మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ వస్తాయి. ఓకే, ఇక్కడ మీ ఫీలింగ్స్ ఏంటంటే మీరేమనుకుంటున్నారంటే ఈ రిలేషన్షిప్ గురించి, ఈ రిలేషన్షిప్ నాకు అక్కర్లేదు, నా లైఫ్లో నేను సంతోషంగా ఉండటానికి ప్రయత్నం చేయాలి, నేను మూవ్ ఆన్ అయిపోవాలి, ఈ రిలేషన్షిప్లో ఉంటే నాకు బాధలే వస్తాయి కానీ సంతోషం అనేది ఉండదు, ఈ రిలేషన్షిప్ పట్ల వాకవే చేయటం కానివ్వండి, లేకపోతే వాకవే ఆలోచన ఉందో ఎవరికైతే వాళ్ళు ఏంటంటే ఈ రిలేషన్షిప్లో ఉండటం వల్ల ఎప్పటికైనా నాకు డేంజరే. ఎందుకంటే ఈ పర్సన్ లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారు, థర్డ్ పర్సన్ లేని వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్గా తీసుకోండి, వీళ్ళు ఎప్పటికైనా సరే థర్డ్ పర్సన్ వైపుగా వెళ్ళిపోతారు అనే ఆలోచన అయితే మీకు ఉందండి. మీ లైఫ్లో మీరు బిందాస్గా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నారు, మూవ్ ఆన్ అయిపోవటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటంటే మీ పర్సన్ లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారు, ఇక్కడ థర్డ్ పర్సన్ కార్డు వచ్చింది కాబట్టి థర్డ్ పర్సన్ ఉన్నారు అండ్ వాళ్ళతో మ్యారేజ్ అయ్యింది, పిల్లలు ఉన్నారు, వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ ఎక్కువగా. నా లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారు కదా, మీ వైపుగా ఎలా స్టెప్ తీసుకోవాలి అనే విధంగా ఈ పర్సన్స్ ఆలోచిస్తున్నారు. ఓకేనా? మీకు ఎంత మూవ్ ఆన్ అయిపోయినా సరే ఈ పర్సన్ పట్ల ఒక ఆఫర్ ఇవ్వాలని కానివ్వండి, ఒక ఛాన్స్ ఇవ్వాలి ఈ పర్సన్కి అనే ఆలోచన ఉందండి. ఎందుకంటే ఈ పర్సన్ అంటే ఎక్కడో కొద్దో గొప్ప మీకు ఈ పర్సన్ అంటే ఇష్టం అనేది ఉందన్నమాట. దానివల్ల ఏంటంటే మీరేంటంటే ఈ పర్సన్కి ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దాము, వీళ్ళు నిలబెట్టుకుంటే ఓకే, లేదు మళ్ళీ గతంలా మోసం చేస్తే మాత్రం రిలేషన్షిప్లో నుంచి మళ్ళీ ఖచ్చితంగా నేను వాకవే చేసేస్తాను, ఈసారి మాత్రం నమ్మను అన్నట్లుగా ఆలోచిస్తున్నారు. కానీ మీరు కూడా జగిల్ అవుతున్నారు, ఆఫర్ ఇద్దామా వద్దా అన్నట్లుగా జగిల్ అవుతున్నారు. ఎందుకంటే మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉండటానికి, మూవ్ ఆన్ అయిపోవటానికే ఎక్కువగా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఈ పర్సన్ గతంలో మీ వైపుగా చాలా ప్రేమను చూపించారండి. మీ వైపుగా ఫస్ట్లో మొదట్లో అంటే రిలేషన్షిప్ స్టార్టింగ్లో మీ వైపుగా చాలా ప్రేమను చూపించారు, చాలా కేరింగ్ తీసుకున్నారు. అంటే మీ వైపుగా ఫాదర్ కానీ మదర్ కానీ వాళ్ళు ఎవరైనా లేకపోతే వాళ్ళ వైజ్గా మీ వైజ్గా ప్రేమను చూపించటం, కేరింగ్ తీసుకోవటం, ఒక మదర్ లాగా, ఒక ఫాదర్ లాగా, ఒక ఫ్రెండ్ లాగా, లేకపోతే ఇంకా ఫ్రెండ్స్ లాగా, లవర్స్ లాగా అలా ఎక్కువగా ప్రేమని చూపించారు. దానివల్ల మీరు ఎక్కువగా ఈ పర్సన్స్ని వదులుకోలేకపోతున్నారు. ఎట్ ప్రెజెంట్ మూమెంట్లో మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. కొంతమంది అయితే మూవ్ ఆన్ అయిపోయారు, కానీ కొంతమందికి మాత్రం మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. ఎందుకంటే వీళ్ళు గతంలో ఎప్పుడైతే రిలేషన్షిప్ స్టార్టింగ్లో మీ వైపుగా చూపించిన ప్రేమ మీకు ఎక్కువగా అట్రాక్ట్ అవుతుందన్నమాట. దానివల్ల మళ్ళీ ఈ పర్సన్ మళ్ళీ అలా చూసుకుంటే బాగుండు, అలా కేరింగ్ తీసుకుంటే బాగుండు, ఒక ఛాన్స్ ఇచ్చి చూస్తే మళ్ళీ ఆ పర్సన్ అలా నిలబెట్టుకుంటారా అన్న ఆలోచనలు మీకు వస్తున్నాయి. చెప్పాను కదా, కొద్దో గొప్ప ఈ పర్సన్ అంటే మీకు ఇష్టం ఉంది, ఒక స్టేబుల్ రిలేషన్షిప్ అయినా కావాలి అని అనిపిస్తోంది. ఓకే, అంటే థర్డ్ పర్సన్ ఉన్నారు కాబట్టి వాళ్ళ లైఫ్లోకి వెళ్ళి వాళ్ళ లైఫ్ని డ్యామేజ్ చేయటం మీకు ఇష్టం లేదు.
కానీ ఒక స్టేబుల్ రిలేషన్‌షిప్ అయినా కావాలి అని అనిపిస్తుంది. అంటే బయట కనిపించినప్పుడు మాట్లాడుకోవటం, కాల్ గానీ, మెసేజ్ గానీ చేసినప్పుడు సరదాగా మాట్లాడుకోవటం, హ్యాపీగా ఉండటం, ఒకరి బాధలు ఒకరు చెప్పుకోవటం, అర్థం చేసుకోవటం, ప్రేమను చూపించడం అలాంటివి. వేరే వైస్‌గా ఆలోచన అనేది మీకు లేదు. ఓకేనా? అది మానసికంగా అయినా కానీ, ఇంకా వేరే వైస్‌గా అయినా సరే మీకు ఆ ఆలోచనలయితే లేవు. అంటే వీళ్ళ వైపుగా రీబర్త్ చేయాలి అని అనిపిస్తుంది. కానీ మీకు ఇలాంటి ఆలోచనలొస్తున్నాయి. మీకు నిలబెట్టుకోవాలి అనిపిస్తుంది. ఒక ఆఫర్ ఇచ్చి చూద్దామా అన్నట్లుగా అనిపిస్తోంది. వాళ్ళు గతంలో ఏదైతే ప్రేమను చూపించారో అది ఆ ప్రేమ అనేది జెన్యూన్‌గా అనిపించింది మీకు గతంలో. దానివల్ల ఏంటంటే మీరు ఇప్పుడు ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దామా అనే ఆలోచనలు వస్తున్నాయి మీకు. కాల్ గానీ, మెసేజ్ గానీ చేసినప్పుడు మాట్లాడటం కానివ్వండి, లేకపోతే ఎదురెదురుగా ఉన్నప్పుడు మాట్లాడుకోవడం కానివ్వండి. అంటే ఒకరు కనిపించినప్పుడు ఒకరు మాట్లాడుకోవడం, ఎలా ఉన్నావు? తిన్నావా? బాగున్నావా? లేదా? అనేది అడగాలి ఆ పర్సన్స్ అనే వైద్‌గా ఒక స్టేబుల్ రిలేషన్‌షిప్ అనేది కోరుకుంటున్నారు. కానీ ఏమీ అర్థం కావట్లేదు మీకు. ఈ పర్సన్ ప్రవర్తన వల్ల మీకేమీ అర్థం కావట్లేదు. ఒకవైపు నిలబెట్టుకుంటాను అంటారు. కాసేపేమో థర్డ్ పర్సన్ ఉన్నారు అంటారు. ఎవరికైతే కాంటాక్ట్‌లో ఉన్నారో వాళ్ళకేంటంటే థర్డ్ పర్సన్ ఉన్నారు కదా అని చెప్తూ ఉంటారు. ఒక్కొక్కసారి రిలేషన్‌షిప్ కావాలి అనిపిస్తుంది అని చెప్తూ ఉంటారు. కాంటాక్ట్‌లో ఉన్న వాళ్ళకి మాత్రమే అలా అనిపిస్తూ ఉంటుంది. చెప్తారనమాట వాళ్ళు. రిలేషన్‌షిప్ కావాలనిపిస్తుందని చెప్తారు. మళ్ళీ కాసేపేమో లేదు నేను చేయలేను, థర్డ్ పర్సన్ ఉన్నారు అన్న వైస్‌గా కొంతమంది చెప్తున్నారు. కొంతమందయితే బయటికి చెప్పట్లేదు మీ వైపుగా. దాని గురించి మీరు ఆలోచిస్తున్నారు. అసలు ఏంటి ఈ పర్సన్ నిలబెట్టుకుంటారా లేదా? అసలు ఏంటిదంతా నాకు అన్నట్లుగా ఆలోచిస్తూ మైండ్ అంతా అలజడిగా ఉండటం, డిస్టర్బ్‌గా ఉండటం, అన్ని వైపులా దారులు మూసేశాయి అన్నట్లుగా అనిపించడం, అన్ని వైపులా సమస్యలనేవి చుట్టేసినట్టుగా అనిపించడం, ఏమీ అర్థం కావట్లేదు. అసలు ఈ పర్సన్ నిలబెట్టుకుంటారా లేదా? రీబర్త్ చేస్తారా లేదా అని ఆలోచిస్తూ ఉంటున్నారు మీరు. మీకు ఎండ్ చేసే మీరైతే రిలేషన్‌షిప్‌ని ఎండ్ చేసేసారండి. పూర్తిగా ఎండ్ చేసేసారు మీరైతే రిలేషన్‌షిప్‌ని. మీకు ఏమీ అర్థం కావట్లేదు. ఆల్రెడీ ఎండ్ అయిపోయింది రిలేషన్‌షిప్. మళ్ళీ రీస్టార్ట్ అని ఎలా చేయాలి? ఏ విధంగా చేయాలి? నేను మాత్రం ఏ స్టెప్ తీసుకోలేను. వాళ్ళంతటికి వాళ్ళే రిలేషన్‌షిప్‌లోకి వస్తే ఒక ఛాన్స్ అనేది, ఒక ఆఫర్ అనేది ఇచ్చి చూద్దామన్న ఆలోచనలు ఉన్నాయి మీకు. చెప్పాను కదా, మీకు కూడా లోన్లీ ఫీలింగ్ అనేది వస్తుందండి. వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళ ఎనర్జీస్, వాళ్ళ ఎమోషన్స్ అనేవి వచ్చినప్పుడు మీకు కూడా ఆ లోన్లీ ఫీలింగ్ అనేది వస్తుంది. ఒంటరి వాడినైపోయాను. ఎందుకంటే వాళ్ళు ఏదైతే మీ వైపుగా ఆలోచనలు అనేవి చేస్తున్నారో, వాళ్ళ వైపుగా మీ వైపు మీరు వాళ్ళకి గుర్తొస్తున్నారో సడన్‌గా, అదే విషయంగా మీకు ఆలోచనలు, మీకు నిద్ర లేకపోవటం, సడన్‌గా నైట్ టైం ఎక్కువగా గుర్తుకు రావటం, వాళ్ళు సడన్‌గా నైట్ టైం లేచి కూర్చోవటం నిదట్లోనే, అలా జరుగుతుంది మీకు కూడా. దానివల్ల ఏంటంటే నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? నాకే ఎందుకు ఇలా అవుతుంది? నేను వాకవే చేసి వచ్చేసాను రిలేషన్‌షిప్‌ని, లేదా పూర్తిగా ఎండ్ అయిపోయింది రిలేషన్‌షిప్. ఎండ్ చేసేసారు. మీరైనా చేసుండొచ్చు, ఎండ్ వాళ్ళైనా చేసుండొచ్చు, బ్రేకప్ చెప్పేసుండొచ్చు, ఎవరైనా చెప్పుండొచ్చు. దానికి ఏంటంటే లోన్లీ ఫీలింగ్ అనేది మీకు వస్తుంది. ఎందుకు ఇలా అవుతుంది? ఎందుకు ఇలా జరుగుతుంది? అసలు వాళ్ళ మనసులో ఏముంది? వాళ్ళు అసలు రిలేషన్‌షిప్ గురించి ఏమనుకుంటున్నారు? రీస్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా? లేదా థర్డ్ పర్సన్ ఉన్నారని అలాగే భయపడుతూ ఉంటారా? లైఫ్ లాంగ్ ఇలాగే ఉంటుందా? లైఫ్ లాంగ్ నా వైపుగా రిలేషన్‌షిప్‌ని రీస్టార్ట్ చేయరా అన్న వైస్‌గా ఆలోచిస్తున్నారు. మీకు కూడా ఒక హ్యాపీ ఫ్యామిలీ కావాలి అని అనిపిస్తోందండి. మీ లైఫ్‌లో కూడా అంటే ఇక్కడ సెపరేట్ మ్యారేజ్ వాళ్ళు, ఒకళ్ళ మ్యారేజ్, ఒకళ్ళ అన్‌మ్యారేజ్ వాళ్ళకి ఏంటంటే మీ లైఫ్‌లో కూడా ఫ్యామిలీ ఉంది. దాని గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారు. మీకు ఏమీ అర్థం కావట్లేదు. చాలా పెయిన్ అనుభవిస్తున్నారు. చాలా బాధపడుతున్నారు. అసలు రిలేషన్‌షిప్ ఎలా నిలబడుతుంది? ఏ విధంగా నిలబెట్టుకోవాలి? వాళ్ళు ఎప్పుడొస్తారు అసలు నా లైఫ్‌లోకి? వాళ్ళు వచ్చినా సరే ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దామా లేదా అన్న ఆలోచనలో కూడా మీరు ఉన్నారు. ఎందుకంటే ఈ పర్సన్ మళ్ళీ మోసం చేస్తారేమో అన్న ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతం అయితే మీ మధ్యన నో కాంటాక్ట్ ఆర్ లెస్ కాంటాక్ట్‌లో ఉంది సిట్యుయేషన్. వాళ్ళైతే బ్లాక్ చేసుండొచ్చు, లేదా మీరు బ్లాక్ చేసుండొచ్చు. రిలేషన్‌షిప్ ఎండ్ చేసేసి మీరు బ్లాక్ చేసుండొచ్చు. కానీ మీరైతే సెర్చ్ చేస్తున్నారండి వాళ్ళ వైస్‌గా. అంటే ప్రొఫైల్ చూడటం కానివ్వండి, అసలు వాళ్ళు రిలేషన్‌షిప్ గురించి స్టెప్ తీసుకుంటారా లేదా అన్నట్లుగా మీరు ఆ రిలేషన్‌షిప్ గురించి ఆలోచిస్తున్నారు.
వాళ్ళ ప్రొఫైల్ పిక్స్ చూడటం, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, లేకపోతే ఎదురెదురుగా ఉన్నప్పుడు మీరు వాళ్ళని గమనించటం అలాంటివి చేస్తున్నారు. స్టెప్ తీసుకుంటారా లేదా అని. కొంతమంది అయితే పట్టించుకోవట్లేదు మీరు. కొంతమంది మాత్రం ఎవరికైతే వాళ్ళంటే ఎక్కువగా ప్రేమ ఉందో వాళ్ళు మాత్రం వాళ్ళ వైజ్‌గా వాళ్ళు రీబౌట్ చేస్తే బాగుండు. ఎందుకంటే నాకు కొద్దో గొప్పో వాళ్ళు క్షమాపణ అయినా సరే చెప్పి రిలేషన్‌షిప్ మళ్ళీ రీస్టార్ట్ చేస్తే బాగుండు. వాళ్ళంతటికి వాళ్ళే క్షమాపణ చెప్పి మళ్ళీ నేను గతంలా చూసుకుంటాను, గతంలాగా ప్రేమిస్తాను అని చెప్పి రిలేషన్‌షిప్‌ని రీబౌట్ చేస్తే బాగుండు అన్న వైజ్‌గా కొంతమంది ఆలోచిస్తున్నారు, సెట్ చేస్తున్నారు. ఓకేనా? ఇంకా చూపించండి దుర్గా భవానీ మాత. ఇక్కడ మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ చెప్పాను కదా, వీళ్ళైతే థర్డ్ పర్సన్ ఉన్నారండి వీళ్ళ లైఫ్లో. వీళ్ళకి ఏమీ అర్థం కావట్లేదు. థర్డ్ పర్సన్ ఉన్నారు కదా, ఎలా నిలబెట్టుకోవాలి, ఏ విధంగా రిలేషన్షిప్ రీబౌట్ చేయాలి, రీస్టార్ట్ చేయాలి అని అనిపిస్తుంది వీళ్ళకి. ఒక ఛాన్స్ తీసుకుందామా వద్దా అని ఆలోచిస్తున్నారు వీళ్ళు కూడా. ఏమీ అర్థం కాక ఛాన్స్ తీసుకుందామా వద్దా అని అనిపిస్తుంది. ఎందుకంటే థర్డ్ పర్సన్ ఉన్నారు కాబట్టి రిలేషన్షిప్లో రీస్టార్ట్ చేద్దామా వద్దా అని ఆలోచిస్తున్నారు. వీళ్ళకి మీ వైపుగా ఎమోషన్స్, ఫీలింగ్స్ కానివ్వండి, రిలేషన్షిప్ మళ్ళీ కొత్తగా రీస్టార్ట్ చేసి గతంలో ఏదైతే మీకు ప్రేమని చూపించారో, కేరింగ్ చూపించారో అది మళ్ళీ మీ వైపుగా ప్రపోజ్ చేసి కొత్తగా మళ్ళీ మీ వైపుగా ప్రేమని, కేరింగ్ అవన్నీ చూపించాలి అన్న వైజ్‌గా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్స్. మీ వైపుగా ప్రపోజ్ చేయాలి అని ఆలోచిస్తున్నారు. కొత్తగా లవర్స్ ఎవరైతే ఉన్నారో అంటే ఒకళ్ళకి ఈ విషయం అంటే మీరు వాళ్ళ వైపుగా వాళ్ళకి ఇష్టం ఉందా లేదా అని మీరు ఆలోచిస్తున్నారు కదా. కాబట్టి వాళ్ళేంటంటే మీ వైపుగా ప్రపోజ్ చేయాలి అని ఆలోచిస్తున్నారండి. కొత్తగా అంటే కొత్తగా లవ్ చేసుకున్న వాళ్ళు అంటే ఇప్పుడు ఒకళ్ళకి ఇద్దరికీ ఇష్టం ఉంది కానీ ప్రపోజ్ చేసుకోని వాళ్ళు. ఇద్దరికీ ఇష్టం ఉంది కానీ ప్రపోజ్ చేసుకొని వాళ్ళు మీరేదైతే వాళ్ళే ప్రపోజ్ చేయాలి అని వెయిట్ చేస్తున్నారో వాళ్ళ గురించి చెప్తున్నాను. వాళ్ళేంటంటే మీ వైపుగా ప్రపోజ్ చేయాలి, మీతో నేను ఇలా ప్రేమిస్తున్నానని కానివ్వండి, మిమ్మల్ని బాగా చూసుకుంటానని కానివ్వండి చెప్పాలి అని అనుకుంటున్నారు వీళ్ళు. మీ వైపుగా ఒక ఛాన్స్ తీసుకోవాలి అని ఆలోచిస్తున్నారు. కానీ అది ఎలా నిలబడుతుంది? గతంలో అయితే రిలేషన్షిప్ నేను థర్డ్ పర్సన్‌లో ఉండటం మూలాన గతంలో అయితే నిలబెట్టుకోలేకపోయాను. గతంలో అయితే వాకవే చేసేసాను ఈ రిలేషన్షిప్ పట్ల. ఉండలేక రిలేషన్షిప్ పట్ల థర్డ్ పర్సన్ ఉన్నారు. ఇద్దరికీ సేమ్‌గా, ఈక్వల్‌గా, సమానంగా ప్రేమని చూపించలేక రిలేషన్షిప్‌లో నుంచి వాకవే చేసేసాను. కానీ ఇప్పుడు అలా లేదు. ఎందుకంటే మనసంతా, మైండ్ అంతా అలజడిగా ఉంది. ఏమీ అర్థం కావట్లేదు. మీరు కావాలి అని అనిపిస్తోంది అండ్ థర్డ్ పర్సన్ కూడా కావాలి అని అనిపిస్తోంది వీళ్ళకి. మీ వైపుగా గ్రోత్ తీసుకురావాలి అని అనిపిస్తోంది రిలేషన్షిప్ పట్ల. మళ్ళీ రీస్టార్ట్ చేయాలి అని అనిపిస్తోంది. చెప్పాను కదా, ప్రపోజ్ చేయాలి అని అనిపిస్తోంది వీళ్ళకి. సెపరేట్ మ్యారేజ్ వాళ్ళకైనా, ఒకళ్ళ మ్యారేజ్ ఒకళ్ళ అన్‌మ్యారేజ్ వాళ్ళకైనా మళ్ళీ మీకు రీబౌట్ చేసి మీ వైపుగా ప్రపోజ్ చేయాలని ఉంది. మళ్ళీ కొత్తగా రీస్టార్ట్ చేయాలి అని అనిపిస్తుంది. గతంలో అంటే మీ రిలేషన్షిప్ స్టార్టింగ్‌లో ఎలా ఉందో అలా చెయ్యాలి అని అనిపిస్తోంది. కానీ మీరు వాకవే చేసేసారు. కొంతమంది వాకవే చేసేసారు ఆల్రెడీ. కొంతమంది వాకవే మోడ్‌లో ఉన్నారు. ఇంకా నేను ఉండలేను, నేను ఈ రిలేషన్షిప్ పట్ల చెప్పాను కదా, కొంతమంది వాకవే చేసేసారు. కొంతమంది వాకవే మోడ్‌లో ఉన్నారు. వీళ్ళకి ఏమీ అర్థం కావట్లేదు. నేనేం చేయాలి? మీరు కావాలి అని అనిపిస్తోంది అండ్ థర్డ్ పర్సన్ కూడా కావాలి అని అనిపిస్తోంది. ఏం చేయాలి అర్థం కావట్లేదు ఈ పర్సన్‌కి. నేను ధైర్యం చేయలేకపోతున్నాను రిలేషన్షిప్ పట్ల. ఎందుకంటే నా లైఫ్‌లో థర్డ్ పర్సన్ ఉన్నారు, పిల్లలు ఉన్నారు. అంటే థర్డ్ పర్సన్ లేని వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్‌గా తీసుకోండి. ఫ్యామిలీ మాట కూడా వినాలి కదా. ఎందుకంటే వాళ్ళు జన్మనిచ్చిన వాళ్ళు. వాళ్ళ మాట కూడా వినాలి కదా అన్నట్లుగా ఆలోచిస్తున్నారు. వాళ్ళకి గతంలో మీరైతే చాలా డెడికేటెడ్ పర్సన్ అండ్ చాలా వీళ్ళ వైపుగా నిలబెట్టుకోవాలని చాలా ప్రయత్నాలు చేశారండి. మిమ్మల్ని ఎంత కష్టపెడుతున్నా సరే వీళ్ళే కావాలి, వీళ్ళతోనే ఉండాలి, లైఫ్ లాంగ్ వీళ్ళతోనే ఉండాలి అన్నట్లుగా మీరు ప్రవర్తించారు. దానికి కూడా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. అందుకని మీ వైపుగా ఒక ఛాన్స్ తీసుకుందామా అని ఆలోచిస్తున్నారు. కొత్తగా మళ్ళీ రిలేషన్షిప్‌లోనికి అంటే కొత్త ఆలోచనలు అనేవి వస్తున్నాయి. కానీ మీకు ఏమీ అర్థం కావట్లేదు. ఇక్కడ మీ కార్డ్ కూడా వచ్చింది. ఇక్కడ మీకు ఏమీ అర్థం కావట్లేదు. అసలు ఈ పర్సన్ నిలబెట్టుకుంటారా లేదా? అసలు రీబౌట్ చేస్తారా లేదా? అన్న వైజ్‌గా మీరు ఆలోచిస్తున్నారు. ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తోందండి వీళ్ళకి. కానీ వీళ్ళు ఇలాగే ఉంటారు. ఎందుకంటే జగిల్ అవుతున్నారు ఈ పర్సన్స్.
మీతో సంతోషంగా ఉండాలి అని అనిపిస్తుంది. కానీ ఫ్యామిలీ ఉంది కదా, చెప్పాను కదా, థర్డ్ పర్సన్ లేని వాళ్ళు ఫ్యామిలీ వైజ్గా తీసుకోండి. మీ వైపు ఫ్యామిలీ ఉంది, లేదా థర్డ్ పర్సన్ ఉన్నారు, పిల్లలు ఉన్నారు, మీ వైపుగా కూడా ఉన్నారు, వాళ్ళ వైపుగా కూడా ఉన్నారు. ఎలా నిలబడుతుంది రిలేషన్షిప్, ఎలా రీస్టార్ట్ చేయాలి? మీరు కూడా గతంలో చాలా ప్రయత్నాలు చేశారు నిలబెట్టుకోవటానికి. ఈ రిలేషన్షిప్ పట్ల వాళ్ళు పట్టించుకోకపోయినా, వాళ్ళు కేరింగ్ తీసుకోకపోయినా, కాల్ కానీ మెసేజ్ కానీ చేయకపోయినా, మీరంతటికి మీరే కాల్ మెసేజ్ చేయడం, మీరంతటికి మీరే బాగా వాళ్ళని చూసుకోవటం, అలా చేసేవాళ్ళు. నిలబెట్టుకోవాలనే చాలా వరకు ప్రయత్నాలు చేశారు. కానీ ఎంత నిలబెట్టుకోవాలి అని ప్రయత్నం చేసినా సరే వాళ్ళు ఏంటంటే దానికి తగ్గట్లు మీకు తిరిగి ఇవ్వకపోగా రిగ్రెట్ చేసేవాళ్ళు అనమాట. ఇగ్నోర్ చేసేవాళ్ళు. అది మీకు నచ్చలేదు. ఇక భరించారు. ఇంకా నా వల్ల కాదు, నేను ఎంతవరకు ప్రేమను చూపించాను, అవతల వ్యక్తి రెస్పాండ్ అవ్వందే నేను ఎంతవరకు ప్రేమను అనేది చూపించాను, ఇక నా వల్ల కాదు అన్న వైజ్గా మీరు వాకవే చేశారు. ఈ విషయం వాళ్ళకు కూడా తెలుసు. ఓకేనా, ఈ విషయం వాళ్ళకు కూడా తెలుసు. రిలేషన్షిప్ పట్ల మీరు ఎప్పటికో ఏదో ఒక రోజు వాకవే చేస్తారు, నేను ఇలాగే ఉంటే అన్న విషయం కూడా వీళ్ళకి తెలుసు. ఓకేనా, ఇలా ఉందండి. మీకు ఎంతవరకు రెజినేట్ అయిందని అనేది నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకున్న వాళ్ళు వీడియో టైటిల్ కింద అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ ఇక్కడ నెంబర్ ఇస్తున్నాను, దానికి వాట్సాప్ మెసేజ్ కానివ్వండి, వాట్సాప్ కాల్ కానివ్వండి చేయొచ్చు. అండ్ లైక్స్ చేస్తే మీ ఎనర్జీస్ ఇంకా వస్తాయి, ఇంకా నేను ఎక్కువగా చెప్పగలుగుతాను. లైక్స్ చేయండి. ఓకేనా, వీడియోకి ఎంతవరకు రెజినేట్ అయింది అనేది నాకు కామెంట్ ద్వారా ఖచ్చితంగా తెలియచేయండి. మీకు ఎంతవరకు రెజినేట్ అయింది. ఇక్కడ మీ ఫీలింగ్స్ 100% రెజినేట్ అయితే ఇక్కడ మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ కూడా అంతే 100% రెజినేట్ అవుతాయి. ఇక్కడ 50% అయితే ఇక్కడ 50% అంతే రెజినేట్ అవుతాయి. అలా మీకు ఎంతవరకు రెజినేట్ అవుతాయో మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ అంతే రెజినేట్ అవుతాయి. అంటే అంటే ఎదురెదురుగా లేకపోయినా సరే, నో కాంటాక్ట్ పూర్తిగా లెస్ కాంటాక్ట్లో ఉన్నా సరే, మీ ఫీలింగ్స్ని బట్టి ఇక్కడ మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ వర్తిస్తాయి. ఓకేనా, ఓకే అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. బాయ్.